పసుపు రైతులకు ఎమ్మెల్సీ కవిత అండగా నిలిచారు. నిజామాబాద్లోని పసుపు యార్డ్ను సందర్శించిన ఆమె పంట అమ్మకాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మాటలు చెప్పడం తప్ప రైతులను ఆదుకోవడం లేదని కవిత విమర్శించారు. కేంద్రం ఏర్పాటు చేసిన పసుపు బోర్డుకు చట్టబద్ధత లేదని దుయ్యబట్టారు. పసుపు బోర్డుకు చట్టబద్ధత కల్పిస్తే రైతులకు మేలు జరిగేదన్నారు. కేంద్ర ప్రభుత్వం గెజెట్ విడుదల చేసి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. వ్యాపారులు సిండికేట్గా మారి రైతులను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. మద్దతు ధర రాని రైతులకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు కవిత. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ నాయుడు తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి, పసుపు రైతులకు కవిత భరోసా పట్ల మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? శోభన్, ఇవాళ ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ జిల్లాలో పర్యటించింది. ముఖ్యంగా పసుపు రైతులు గత కొద్ది రోజుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పసుపు పంటకు గిట్టుబాటు ధర రావడం లేదంటూ రైతులంతా ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా ఉంది. గత కొద్ది రోజుల నుంచి రైతాంగం పసుపు పంటను మార్కెట్కి తీసుకొచ్చి తక్కువ ధరకు అమ్ముతున్నారు. గతంలో ఇదే సమయానికి మంచి రేట్ వస్తుండే, ఇప్పుడు రేటు పూర్తి స్థాయిలో తగ్గిపోయింది, రైతులంతా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసినటువంటి రైతాంగానికి బాసడ నిలవడానికి ఇవాళ ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చి సంఘీభావం ప్రకటించారు. రైతులు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైన పోరాటం, ధర్మమైన పోరాటం. రైతులకు ఇవాళ వాస్తవానికి ఇబ్బంది పడుతున్నారు. అదే రెండు పంటలుగా ఉన్నటువంటి దేశంలోనూ రెండో అత్యుత్తమ మార్కెట్ అయినటువంటి సాంగ్లీలో పంటకు ఒకలా రేటు ఉంటే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో అదే పంటకు మరో రేటు ఉండడం ఏంటని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో రైతాంగం 7,000 నుంచి 8,000 లోపే పంటను గత 10 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా అమ్ముకోలేరు. పసుపు బోర్డు ఏర్పాటైన తర్వాత రేటు పెరుగుతుందని భావించినటువంటి రైతులకు ఇవాళ నిరాశ ఎదురైంది. పసుపు బోర్డు లేనప్పుడే పరిస్థితి బాగుండే, ఇప్పుడు పరిస్థితి దిగజారింది. రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 9 నెలల పంట, దాదాపు అనేక ఖర్చులు ఉంటాయి. పంటకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే రైతులందరికీ న్యాయం చేస్తామని చెప్పి ఇవాళ పంటకు పెట్టుబడి సాయం 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి పంటకు న్యాయం చేస్తామని చెప్పి తప్పించుకుని తింటున్నారు. రైతులందరికీ దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి సహాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.